హైడ్రా పనితీరుపై హైకోర్టు మరోసారి తీవ్ర స్థాయిలో మండిపడింది. అధికారాలు ఉన్నాయని చెప్పి ఇష్టానుసారంగా చేయడం మొదలు పెడితే న్యాయస్థానాలకు ఉన్న అధికారాల సత్తా ఏంటో చూపాల్సి వస్తుందని హెచ్చరించింది. చట్ట ప్రకారం విధులు నిర్వహించాలని, లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తేల్చి చెప్పింది. హైడ్రా తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారం ఉన్నదంటూ కోర్టు ఆదేశాలు పాటించరా, ఇష్టానుసారం చేస్తామంటే మేం మా సత్తా చూపిస్తామంటూ హైడ్రా కమిషనర్ కు తేల్చి చెప్పింది హైకోర్టు ధర్మాసనం. రంగారెడ్డి జిల్లా ఖానామెట్ గ్రామంలోని తమ్మిడికుంట ట్యాంకు పునరుద్ధరణ పనుల్లో భాగంగా ఇతరుల భూముల్లో యథాతథ స్థితి కొనసాగించాలన్న ఉత్తర్వులను ఉల్లంఘించడంపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్లు జస్టిస్ బి విజయసేన్ రెడ్డి శుక్రవారం విచారించారు. గత ఆదేశాల మేరకు ఆన్లైన్లో విచారణకు హాజరైన హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ను ఉద్దేశించి న్యాయమూర్తి ఘాటుగా స్పందించారు. హైడ్రాకు అధికారం ఉంటే అంతకంటే ఉన్నతమైన అధికారం కోర్టుకున్నదని గుర్తు చేశారు. మీరు అధికారం చెలాయిస్తే కోర్టు అధికారం ఏమిటో రుచి చూపించాల్సి ఉంటుందని హెచ్చరించారు. అధికారంతో మంచి చేసి ప్రజల మన్ననలు పొందాలని హితవు పలికారు. అప్పుడే మీ పనితీరును ప్రజలు ఆమోదిస్తారని అన్నారు. ఏ పని చేసినా అది చట్టబద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. హైడ్రాకు వ్యతిరేకంగా రోజుకు 10కి తక్కువ కాకుండా వందల కొద్దీ పిటిషన్లు దాఖలవుతున్నాయని, దీనిని బట్టి హైదరాబాద్ జనం ఏ వైఖరితో ఉన్నారో అర్థమవుతున్నదని హైకోర్టు వ్యాఖ్యానించింది. కోర్టు ఉత్తర్వులు కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయని, ఆచరణలో కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘనకు గురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. కోర్టు జారీ చేసిన ఆదేశాల ప్రాధాన్యమేమిటో తమకు తెలుసని, వాటిని ఉల్లంఘిస్తే ఎలా స్పందించాలో కూడా కోర్టుకు తెలుసని న్యాయమూర్తి హెచ్చరించారు. చెరువుల పరిరక్షణ చర్యలు చేపట్టడం మంచిదేనని, అయితే దానికి ఒక పద్ధతి ఉన్నదని తెలిపారు. ఉన్న అధికారులతో ప్రజలకు మంచి చేసి మానవతావాదిగా ఉండాలని సూచించారు. ప్రజలు స్థిరాస్తుల్లో పెట్టుబడులు పెడతారని, గ్రామ పంచాయతీ అనుమతించిన లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసి ఉంటారని అన్నారు. పెద్ద విస్తీర్ణంలో ఇళ్లు కట్టుకున్న వారిని కాకుండా కేవలం 50 నుంచి 100 గజాలు కొనుగోలు చేసి చిన్న చిన్న షెల్టర్లు వేసుకుని జీవిస్తున్న వారి నివాసాలను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేస్తున్నారని మండిపడ్డారు. ఉన్నట్లుండి ఇలా కూల్చివేస్తే వారి పరిస్థితేంటని, వారు ఎక్కడికెళ్లాలని ప్రశ్నించారు. ఎన్టీటీఏల్లో కూడా పట్టా భూములుంటాయని చెప్పారు. అన్నిటికీ అధికారమే అంతిమం కాదని, అధికారంతోనే అన్నీ చేయాలనుకుంటే కుదరదని తేల్చి చెప్పారు. ఏదైనా ఒక విధానాన్ని రూపొందించుకుని ముందుకెళ్లాలని సూచించారు. పిటిషనర్ తరపు న్యాయవాది తరుణ్ జీ రెడ్డి వాదనలు వినిపిస్తూ ఏప్రిల్లో కోర్టు ఆదేశాలు జారీ చేసిన హైడ్రా పనులు కొనసాగించిందని తెలిపారు. పిటిషనర్లకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సరస్సు పనులు చేపట్టడంతో భూములు ముంపునకు గురయ్యాయని తెలిపారు. పట్టా భూమి కదా అని తేల్చడానికి హైడ్రాకు అధికారం లేదని చెప్పారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేశారు.